सब लोगों को नमस्कार। అమ్మ అక్క చెల్లె తమ్ముడు అన్న వాళ్ళ తోడల్లుడు సడ్డకుళ్ళు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ అత్తగారోళ్ళు అమ్మగారోళ్ళు వాళ్ళ పాలళ్ళు ఊరికొచ్చిన చుట్టాలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాడు. मैं क्या बोला वही बोलो, दूसरा नक्का बोलो तुम. నా గురించి చెప్తున్నారు. ప్రియాతి ప్రియమైన నన్ను ఎంత గౌరవంగా గొప్పవాడి లీడర్ అవుతామని చెప్పి నన్ను పొగడటం జరుగుతున్నది. अपने सरकार आए जब అంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మామూలు వ్యక్తి కాదు. అతను ఒక కొదమ సింహం, మా అన్నయ్య పెద్దన్నయ్య తాండ్ర పాపారాయుడు పేదల పెన్నిది, అదే విధంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఇక్కడ పోటీ చేస్తున్న వ్యక్తి అని నా గురించే చెప్తున్నారు. इतना लंबा क्यों बोल रहा है? We are going to do surgical strike on poverty. మన ప్రియతమ నేత అభిమాన నాయకుడు ఏమంటున్నాడంటే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మన గల్లీలని బాగు చేద్దాం, మన ఇండ్లన్నీ చక్కబరుచుకుందాం, మన ఇంట్లో వంట పాత్రలు కూడా కొనుక్కుందాం అని చెప్పి ఆయన అభిప్రాయం. We will boost the economy. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారునికి 10 కిలోల బూస్ట్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన మాటల్లో వ్యాఖ్యానించారు. यहाँ का सरकार ఒక్క ముక్కల చెప్పాలంటే అబద్ధాలు చెప్పే రాజ్యం వెళ్తామని చెప్తా ఉన్నారు. मेरे भाई और बहनों, ప్రియమైన అక్క చెల్లెల్లారా అన్నాదమ్ముల్లారా బట్టతలతోని బాధపడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభయ కొబ్బరి నూనె పథకాన్ని కూడా ప్రవేశపెట్టి వాళ్ళందరి కళ్యాణాలు తక్షణమే చేసేలాగా I am with you. మనం అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి ముఖ్య నేతలందరినీ ఢిల్లీకి పిలిపించుకొని మేము పంచాయతీలు పెట్టి చాడీలు చెప్పనీకి కూడా ఒక సపరేట్ కమిటీ వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి అల్లకల్లోలం చేసుడు మా బాధ్యతని మనం చేస్తాం. అదే విధంగా గ్రామస్థ ఏంది ఏడికెళ్ళలోకి వచ్చి రాయనను మంచిగా ఉన్నారు గంటకు దాకా పోతా. क्या वो सिस्टर जी? చలికాలం బ్లాంకెట్స్ రైతేనా సార్ ఓ బోల్ రా मेरे बात उल्टा सीधा बोल रहा है वो. नहीं सब ठीक है भैया, बहुत अच्छा है. మీ అనువాదం లెక్కనే మీ పాలన ఎట్లుంటుందో ప్రజలందరికీ తెలియజేసిర్రు. అయినా ఏ మాట కామాట సార్, రూపాయి ఖర్చు లేకుండా ఢిల్లీకి వెళ్ళొచ్చి మాకు ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారా? మీకు బహుత్ బహుత్ శుక్రియా है. क्या बोला है वो? నే శుక్రియా అంటే ఇలా శుక్రవారం కల్ శనివారం ఆవ్ అంటుంది సార్. ऐसा बोल रहा है. हाँ अभी दुकान बंद करना भाई और बहन. हाँ అన్నదమ్ములారా మేము పోయేస్తాము. నీకు ఇందిరా అని నాకు తెలియదు. చూసిరు కదా వాళ్ళ అనువాదాలు ఎట్లున్నాయో. ఇక వీళ్ళట కొత్తగా వచ్చి మనకేదో చెప్తారట, మనల్ని ఎలుగులకు తీసుకొస్తారట. ఈ సుంటోళ్ళని నమ్మకూరు మీరు. ఏమంటున్నా పోయేస్తాం.